హాయ్ అండి. ముందుగా అందరికీ ధన్యవాదాలు. వీడియో ట్యాప్ చేసి చూస్తున్నందుకు. డైరెక్ట్‌గా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సెట్ కొట్టబోతున్నాం. ముందుగా మనం పాకెట్ తయారు చేసుకుంటాం. 7 ఇంచులు ఇంటూ 8 ఇంచులు క్లాత్ మనం కటింగ్ చేసుకున్నాం. ఇది 1 ఇంచు ప్లస్ 1 ఇంచి మనం మడుపు పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇగోండి టేప్‌తో చూపిస్తున్నాను. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక సైడు మనం అరించి ఫోల్డ్ చేసుకోవాలి. అరించి ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2 సైడ్లు మనకి రెడీ అయిపోద్ది. ఎంత వచ్చిందో చూసుకోవాలి. పావు తక్కువ 5 ఈ పాకెట్ తయారు చేయబోతున్నాం కాబట్టి ఈ షర్ట్కి ఆ పావు తక్కువ 5 మనం ఫోల్డ్ చేసుకోవాలి. అలా లైట్గా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందో లేదో అని మనం సగం ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒక అరించి ఎక్స్ట్రా మడిచి పెట్టుకోవాలి. ఆ అరించి వచ్చిందో లేదో చూసుకోండి. అరించి మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగా గట్టిగా నొక్కి పెట్టుకొని మడత పెట్టుకోవాలి. అరించి చొప్పున మనం చుట్టూరు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే పాకెట్ పైన ఫిల్ట్ ఉందో ఆ పాకెట్ ఫిల్ట్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 2 సైడ్లు మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి మడత పెట్టుకోవాలి. సెంటర్కి మడత పెట్టుకొని ఏదైతే కోన్ ఏదైతే ఉందో అది మనం ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి. కోన్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత పాయింట్ వస్తుంది అన్నమాట. ఒకవేళ నా వాయిస్ మీకు కన్ఫ్యూజ్గా ఉంది అని అనిపిస్తే నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు అలాగే చేయండి. ఇక్కడ పైన వీడియో పైన సెట్టింగ్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది. ఆ ప్లేబ్యాక్ స్పీడ్ మీకు స్లో చేస్తే సరిపోద్ది. మీకు ఈజీగా కనబడుతుంది. ఎందుకంటే స్లోగా మనం కుట్టి చూపించవచ్చు. బట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు చూసారనుకోండి, స్లో మోషన్లో మీరు చూసారనుకోండి మీకు బాగా అర్థం అవుద్ది. నేను ఎందుకు స్పీడ్ పెట్టేసి తక్కువ టైంలో పెడతానంటే, ఇప్పుడు వీడియో ఒక గంట పెట్టాను అనుకోండి, ఆ గంటలోని ఒక 5 మినిట్స్ ఎంత చూసారంటే వీడియో వైరల్ అవ్వదు. ఫిల్ట్ ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇది కాజాల్ ఫిల్ట్ అనమాట. ఆ పాకెట్ మనం దీనికి అటాచ్మెంట్ చేస్తాం. 7 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఏదైతే ఇక్కడ కర్వ్ ఉందో ఆ కర్వ్ ఎదురుగాను 2 ఇంచుల డిస్టెన్స్లో మనం పాకెట్ వేయాలి. ఆ పాకెట్ని దాని మీద ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. అంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు జనరల్గా అటువైపు నుంచి కూడా స్టిచ్చింగ్ చేస్తారు, ఇటువైపు నుంచి కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దారం ఒకటి మనం మిగిలిపోద్ది కదా మనం కుట్టేటప్పుడు, ఆ దారాన్ని ఇగోండి చూడండి, ఈ దారాన్ని అలా లోపల తోసేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే అక్కడ కటింగ్ చేసినప్పుడు కానీ లేదంటే ఆ దారాన్ని పట్టుకొని టపక్కమని లాగుతారు. లాగినప్పుడు అక్కడ ఇరుగ్గా అంటే ఏంటిది కూడిపోయినట్టుగా వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే ఆ దారాన్ని చిన్న దారమే కాబట్టి లోపల పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఈ స్టిక్కర్ ఉండడం వల్ల, అంటే ప్రియాంక చోప్రా అని రాశాను, ఆ స్టిక్కర్ ఉండడం వల్ల చాలామంది కామెంట్ పెడుతున్నారు, మీ మిషన్ ఏం కంపెనీ అని మాకు చూపించట్లేదు ఇలాగని చెప్పేసి. ఆ స్టిక్కర్ అక్కడ అంటించాను నేను మామూలు సరదాగా, మళ్ళీ తీయాలని అనిపించలేదు. జెమినీ అండి ఆ మిషన్. కామెంట్ పెట్టారు చాలామంది. మనం ఇక్కడ 3 అని ఎందుకనంటే 3 సార్లు మనం సూదిని దింపి ఆ బాక్స్ సైజుకి మనం తీసుకురావాలన్నమాట. అంతే, ఇంకేటి కాదు. 3 సార్లు సూది దింపినా లేదంటే పాదవాస కుట్టు వేసినా సరే మనకి అక్కడ నీట్గా వస్తుంది. ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. ఆ ఫిల్ట్ వేయడం చాలామందికి తెలుసు. కొత్తగా నేర్చుకున్నవారు కూడా ఆ ఒడ్డు కుట్టు పాదవాసం అవే నేర్పుతారు. ఇంకో చూడండి, పాకెట్ ఈ విధంగా వచ్చింది. మనం ఫస్ట్ కాజాల్ ఫిల్ట్ అనేది మనం తయారు చేసుకున్నాం. స్టిచ్చింగ్ నచ్చితే కామెంట్ చేయండి. హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ లేట్గా పెట్టడం అనేది జరుగుతుంది. ఇది కాజాల్ బటన్స్ ఫిల్ట్ అనమాట. బటన్స్ ఫిల్టు మనకి కాజాల్ ఫిల్టు 2 రెడీ అయిపోయాయి. ఈ 2 మడత పెట్టి ఒక పక్కన పెట్టుకుంటాం. షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ తీసుకొని ఎప్పుడైనా సరే షోల్డర్ 2 పొరలు ఉంటే 2 పొరలు మనం మిడ్ పాయింట్ కట్ చేసుకొని ఉంచుకోవాలి.
సింగిల్ షోల్డర్ కట్ చేస్తారు ఒక్కొక్కసారి. సింగిల్ షోల్డర్ కట్ చేస్తే మనం మిగిలిన ముక్కలో డబుల్ షోల్డర్ తీసుకొని ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కూడా పాదవాసి కుట్టే వస్తుంది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఫ్రంట్లు ఉన్నాయి కదా, ఆ ఫ్రంట్లు కలపడం ఎలా అనేది మీకు చూపిస్తాను నేను. ఇక్కడ కూడా మనం ఒడ్డు కుట్టు వేసుకుంటాం. ఒడ్డు కుట్టు అంటే ఒడ్డున వేసే కుట్టు. ఎక్కడో సింక్ అవుతుంది డైలాగు. సో నేను ఎలా చేస్తున్నానో అలా అబ్జర్వ్ చేయండి. ఒక పొరను మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షర్ట్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేయాలి. ఏదైతే షోల్డర్ మీద స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. అడుగున ఇంకొక షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ని దాని మీద ఓవర్లప్ చేసి మనం స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలాగైతే మనం రివర్స్ చేస్తామో ఆ విధంగా రివర్స్ చేస్తే మనకి షర్ట్ అనేది జాయింట్ అయ్యిద్ది. కిందన కూడా మనకి నీట్గా వస్తుంది. ఏ షర్ట్ అయినా కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేయాలి. ఇదిగోండి పాకెట్ ఉన్నది, మనం మళ్ళీ చేసి చూపిద్దాం. కాజల్ ఫీట్ అన్నమాట, చూసారా? అది అలా తిప్పి మనం అడుగున ఉన్న షోల్డర్ ఓవర్లప్ చేసి పాదవాసి కుట్టేసుకొని మనం తిరిగి వేసుకోవాలి. ఇక్కడికి మనం బాడీ తయారైనట్టు, అంటే చేతులు కాకుండా బాడీ తయారైనట్టు. సో చుట్టూరు కూడా మనం ఒడ్డు కుట్టేసుకుంటాం. ఈ కరువు దగ్గర కూడా మనం ఒడ్డు కుట్టేసుకుంటాం. అంటే రెండు పొరలు కలిసే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఎందుకంటే చేతులు అటాచ్మెంట్ చేసినప్పుడు ఒక పొర మీద పడి ఒక పొర మీద ఆ షోల్డర్ మీద పడకపోవచ్చు. మాట్లాడడానికి కూడా కొంచెం ఓపిక తక్కువగా ఉందండి, ఎందుకంటే పగలంతా వర్క్ చేసుకొని మరి ఇంకా అందరికీ ఉన్నదే ఫ్యామిలీ అని ఇదని అదని. సో కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతుంది. ఏం లేదు, ఆ కటింగ్ మనం 5 ఇంచెస్ తీసుకోవచ్చు, 6 ఇంచెస్ తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అనేది మనకి ఆ కటింగ్ వస్తుంది. ఈ విధంగా మనం స్టార్టింగ్ ఒక 1/2 ఇంచి మడిచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా కంటిన్యూగా చేయడానికి గల కారణం ఇలా పెట్టుకొని మనం క్లాత్ని ఇలా పట్టుకొని మనం ఇలా హ్యాండిల్ చేస్తే మనకి ఏకదాటిగా కుట్టే అవకాశం ఉంటుంది. కొత్త వారి కోసం చెప్తున్నాను అన్నమాట. చాలామంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మాకు తెలుసు నువ్వు ఇదేంటి కొత్తగా, ఎవరో కాదు మన టైలర్సే, ఆపోజిట్ అన్నమాట. ఆపోజిట్ టైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు ఎంత పెద్ద టైలరో చూస్తాను ఇది అది అన్న కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే వాళ్ళు చూసారా, లక్షలు కామెంట్స్ మీకు పాజిటివ్ వస్తే అదే పట్టుకుంటున్నారు మీరు ఎలాగనిసి. అలా ఏం లేదండి, అందరికీ కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఏం పర్వాలేదు, మనకి ఏ కామెంట్ అయినా మనకి ఓకే, దానికి ఏం లేదు. మంచిదన్నా సరే పట్టించుకుంటాం, మామూలుగా బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా పట్టించుకుంటాం. ఎవరికైనా సరే సమాధానం రెస్పెక్టబుల్గానే ఇస్తాం. ఇప్పుడు మనం చమకలు మడత పెట్టిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అంటే చేతిలో ఫోల్డ్ చేసుకోవాలి, బాడీ కూడా మనం రెండు కలిపి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తేడా వచ్చింది అనుకోండి, ఆ 1 ఇంచ్ మనం కట్ చేసుకుంటాం ఎక్కడ చమకల్లోనమాట. ఇప్పుడు నేను ముందుగా కట్ చేశాను కదా, అది రౌండ్ కోసం అనమాట. రౌండ్గా రావాలి, చమకలైనా సరే ఎక్కడైనా సరే రౌండ్గా రావాలి. అంటే 1 ఇంచ్ కరువు తక్కువ ఉంది కాబట్టి ఆ 1 ఇంచ్ కరువు మనం ఇక్కడ కట్ చేసుకుంటున్నాం, అంటే చేతుల ఆధారంగా. ఎందుకంటే చేతులు కటింగ్ చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్గా కట్ చేస్తాం అనమాట. కటింగ్ వీడియో కూడా ఉందండి మన ఛానల్లోని, చాలా వీడియోస్ ఉన్నాయి. సూట్ కేసు కవర్ ఎలా తయారు చేయాలి అనేది కూడా ఉంది, విత్ వీల్స్లో ఉన్న వీల్స్తో ఉన్న బ్యాగ్ కూడా మనకి ఉన్న వీడియో ఉంది. ఏం లేదు, ఈ ఫ్లాప్స్ ఇప్పుడు మన చేతులు ఇప్పుడు ఇవి కుట్టుకోవడానికి మనం ఆ ఫ్లాప్స్ అనేది కట్ చేసాం. 3 ఇంచులు అడ్డు తీసుకోవాలి, పొడవు 8 ఇంచులు తీసుకోవాలి, అంతేనండి, ఇంకేట్లేదు. ఆ ఫ్లాప్స్ అనేది దీనికి ఇలాగ అటాచ్ చేస్తాం. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్లాప్ దాని మీద పెట్టి మనం పాదవాసి కుట్టేస్తాం. 1/2 ఇంచి కట్ చేసి అలా పైకి కట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇలా మడత పెట్టి ఈ ఫ్లాప్ అనేది మనం కిందకి వెళ్ళిపోయేలాగా ఈజీగా పెట్టుకోవాలి. ఇలా తిరగేసిన తర్వాత 1 ఇంచ్ మడుపులు 2 వేయాలి.
ఒకవేళ క్లాత్ తక్కువ ఉందనుకోండి 1 ఇంచుకి మడత పెట్టేసి లోపల పావు ఇంచు అన్నా ఇంచు అన్నా ఎంత ఉన్నా సరే మనకు ఖర్చు మనకు సరిపోద్ది, పర్వాలేదు. ఇప్పుడు ఏదేంటంటే ఈ ఈ చేతి ఫిల్టు మనకి 7 ఇంచుల నుంచి 7.5 ఇంచుల వరకు వస్తుంది. అంటే చిన్న సైజు పెద్ద సైజు నుంచి 1.5 మనం ఆ కటింగ్ ఏదైతే ఉందో ఆ కటింగ్ దగ్గర నుంచి 1.5 మనం పొడవు తీసుకొని కట్ చేసేస్తాం. కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం యారో షేప్లో ఫోల్డ్ చేసుకొని ఒడ్డు కుట్టు వేసుకుంటాం. ఒడ్డు కుట్టు వేసుకొని అంటే చుట్టూ తిప్పుకొని మళ్ళీ 1.5 ఇంచి అక్కడి నుంచి కిందకి రావాలి. ఎందుకు రావాలి? 1.5 ఇందాక మనం కటింగ్ దగ్గర నుంచి కట్ చేసుకున్నాం. మళ్ళీ మడతెట్టిన తర్వాత అక్కడ మనకి పావు ఇంచి పైనే పోద్ది. ఈ మాటలు ఏం పట్టించుకోకండి, మీరు ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వగలరు. చాలా డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి, ఎందుకంటే మన ఛానల్లోని వ్యూస్ అనేది రావట్లేదు సరిగ్గా. ఇంకో అరగంట వీడియో చూడట్లేదు, ఇంకా గంట వీడియో క్లియర్గా చెప్తే చూస్తారా లేదా అని కూడా భయం వేస్తుంది. అదొక బాధ. ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాం, అసలు వైరల్ అవ్వకపోవడానికి కారణం కంప్లీట్గా చూడకే. సో ఓకేలండి, ఇప్పుడు ఈ విధంగా మనం ఆ చేతిని ఎలాగైతే మనం తయారు చేసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ చేతిని కూడా మనం అలాగే తయారు చేసుకుంటాం. పావించి అని తెలియడానికి నేను మీకు ఆ ఫోల్డింగ్ పెట్టాను. యాజ్ ఇట్ ఈజ్గా మనం రెండు ఒకలాగే తయారు చేసుకుంటాం ఆపోజిట్ డైరెక్షన్లో. మీరు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అంటే చాలామంది స్కిప్ చేసి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనం ఎంతో కష్టపడి వీడియోస్ పెట్టినా కూడా చూడాలని రూల్ ఏం లేదు, అంత పూర్తిగా చూడాలని కూడా రూల్ ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఏంటంటే అలా చూడకపోతే మనకి యూట్యూబ్ అనేది వేరే వేరే వీడియోస్ కింద కానీ లేదంటే టైలరింగ్ వీడియోస్ కింద కానీ రికమెండ్ చేయదన్నమాట. సో అలా రికమెండ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా పెడుతున్న యూట్యూబర్స్కి కూడా రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే వ్యూస్ రాకపోవడం వల్ల, వీడియో పబ్లిసిటీ అవ్వకపోవడం వల్ల బోల్డ్ అండ్ రూల్స్, రెగ్యులేషన్స్, సిటిఆర్లు చాలా ఉన్నాయండి, ఎస్సీఓలు ఇలాగనేసి. చాలామంది యూట్యూబ్ క్రియేట్ చేసి వీడియోస్ చాలా కష్టపడి పెడుతున్నా కూడా యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు. మనం చేతి టాప్ సైడ్ ఏదైతే కుట్టేసుకున్నా అది మనకి కళ్ళ ముందు కనిపించేటట్టుగా ఉండాలి. ఈ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ గడిద అన్నది సెట్ అనమాట, అది గ్రీన్ కలర్ అన్నది చేతులు అనమాట. ఈ విధంగా మనం ముందు స్టిచ్ చేసుకున్నాం. ఈ విధంగా ప్లేస్ చేసి ఆ బ్లూ కలర్ లైన్ ఎలాగ ఉందో అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, అంతే, ఇంకేటి కాదు. ఇప్పుడు మనం ఆ కుట్టేసిన దాని మీద మనం తిరగేసి ఏదైతే కిందన ఉంటుంది అది మనం కుట్టింది ఇలా పెట్టుకొని దాని మీద మనం పాదవాస కుట్టు వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే మనకి చేతులు అటాచ్మెంట్ అనేది అయిపోతాయి. మనం చాక్ ఫిల్ట్లు తయారు చేసుకున్నాం కదా, ఆ చాక్ ఫిల్ట్లు అనేవి మనకి బ్యాక్ సైడ్ వస్తాయి అన్నమాట. స్టిచ్చింగ్ మాత్రం ఇదిగోండి ఇలా వస్తుంది. ఇదిగోండి పాకెట్ ఉంది కదా, పాకెట్ సైడ్ నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇంకొకటి కూడా నేను మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. అదిగోండి అక్కడ చివర చాక్ ఫిల్ట్ ఉంది చూడండి, ఆ చాక్ ఫిల్ట్ ఏదైతే ఉందో అటువైపు మనకి బ్యాక్ సైడ్ అనేది రావాలన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా మనం ఆ ఫిల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ మనకి, ఆ వీడియోస్ కూడా మీకు చూస్తే ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేసింది కొంత, అందులో ఎక్స్ప్లెయిన్ చేసింది కొంత మీకు బాగా అర్థమవుద్ది. ఇది లింగి పెంచి కుట్టి అంటారండి. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ నేను కుట్టి పెట్టాను. చాక్ ఫిల్ట్ అనమాట ఇది. ఈ చాక్ ఫిల్ట్ ఆ వైట్ది అనేది మనకి ఈ షర్ట్ అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ కుట్టు అలా వస్తుంది, తిరగేసిన తర్వాత కుట్టు ఇలా వస్తుంది. అలాగ మనం సైడ్లు అనేది సెట్ని కలుపుకొని కుట్టుకుంటాం అన్నమాట. ఇగోండి ఒకటేమొచ్చి డౌర్ నుంచి చమక దగ్గర నుంచి అలా చేతి ముందు వరకు వెళ్తుంది, ఇంకోటి ఏమొచ్చి చేతి దగ్గర నుంచి డౌర్ వరకు వెళ్తుంది. అంటే ఈ సైడ్ ఎలాగా ఆ సైడ్ ఎలాగా వెళ్తుంది అన్నమాట, అంతే, ఇంకేం కాదు. ఆ తర్వాత మనం ఈ రెండు చేతులు
కలిపి కుట్టిన తర్వాత మనకి బాడీ తయారవుద్ది. బాడీ తయారైన తర్వాత మనం డౌర్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ డిస్ప్లే చేసి చూపించాను కదా, అదే విధంగా లింగి పంచ్ కుట్టు అంటారు. ఒకసారి మీరు పాత సెట్ అన్న చూడండి, లేదంటే లింగి పంచ్ కుట్టడానికి తీసుకెళ్తే టైలర్ ఎలాగైతే కుడతారో అదే విధంగా మనం సైడ్ ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదు కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకుంటే పాదవస్ కుట్టేసుకొని మనం ఇంటర్లాక్ కూడా చేసుకోవచ్చు. సెట్ తిరగేసి కుట్టాలండి. తిరగేసి కుట్టి మనం ఇంటర్లాక్ చేసి మళ్ళీ తిరగేస్తే అది సీదాగా వస్తుంది అన్నమాట. నా మిషన్ మీద ఇంటర్లాక్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారా? ఆ వీడియో వస్తుంది త్వరలో. ఆ ఇంటర్లాక్ ఎలా సెట్ చేశాను, ఒకే స్టాండ్ మీద 2 మిషన్లు అని ఒక వీడియో వస్తుంది. సరదాగా ఎంతమందికి కావాలి, ఎలా తయారు చేశాను అన్నది మీరు కామెంట్ చేయండి, పెడతాను. ఆల్మోస్ట్ వీడియో కూడా తీసే ఉంది, బట్ ఏంటంటే అది మేకింగ్ చేయడానికి క్రాప్ చేయడానికి 1 వీక్ పడుతుందండి. చాలా తిరిగానండి అది తయారు చేయడం కోసం. అది ఐడియా ఉంది, బట్ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా కష్టపడ్డానండి. అది ఇదంతా కటింగ్ కాబట్టి నేను మీకు స్పీడప్ చేసాను. అంటే అంటించుకున్నవే కటింగ్ చేయడం వల్ల స్పీడప్ చేస్తాను. అదే మీకు చెప్తున్నాను కదా, ఈ వీడియో టాప్లోని రైట్ ఆఫ్ ది టాప్ సైడ్లో, టాప్ ఆఫ్ ది రైట్ సైడ్లో సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు అన్నీ వస్తాయి. స్పీడ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా అయితే అంత మనం ఫోల్డింగ్ చేసుకుంటాం. ఇది కప్స్ అన్నమాట. యాక్చువల్లీ వైట్ క్లాత్ అవడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, సరిగా కనిపించకపోవడం కూడా అవ్వచ్చు, నాకే అనిపిస్తుంది. బట్ ఏంటంటే స్టిచ్చింగ్ ఎలాగ అంటే పార్ట్స్ ఎలాగ అటాచ్ చేస్తున్నామో అది ఆ విధంగా కూడా మీరు ఆలోచించండి. లేదు ఇంక మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్తున్నాను, ఇది కాలర్ తయారు చేయడం అనేది ఇందులోనే మీకు బాగా చూపించడం అనేది చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే కాలరు చాలామంది ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు కూడా కాలర్ వేయడం సరిగ్గా తెలుసుకోవట్లేదు, వేయటం లేదు. కాలర్ తిరిగిపోవడం కానీ, ఎత్తడం కానీ, లేదంటే లూజ్ అయిపోతే కూడగొట్టి చేయడం కానీ, అటువంటివన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ ఇదేంటంటే మరీ బిగినర్స్ కాకుండా నేర్చుకుంటున్న వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని తీయడం అనేది జరిగింది. ఇంకా డీటెయిల్గా తీయాలంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 త్వరలో వస్తాయి. ఆ పార్ట్ 1 ఒక 1/2 అవర్ ఉంటుంది, పార్ట్ 2 ఒక 1/2 అవర్ ఉంటుంది, పార్ట్ 3 ఒక 1/2 అవర్ ఉంటుంది. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేను చెప్తాను. అంటే మన ఛానల్ అలవాటు అవ్వాలి కదా, మన ఛానల్ అలవాటు అయ్యింది అనుకోండి, అప్పుడు నేను పార్ట్ వైజ్ ఒక్కొక్క ఫ్రంట్ ఎక్స్ప్లెయిన్ చేయడమో, లేదంటే నీట్గా చూపించడమో, అది ఏదో ఒకటి జరుగుతుంది కంపల్సరిగా. ఈ మిషన్కి ఆ డొక్కులు పెట్టడం ఇవన్నీ కూడా మన షార్ట్ వీడియోల్లోనే ఉన్నాయి. చాలా అరేంజ్మెంట్ మనం మిషన్స్కి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ డీస్ మొక్కను చూడండి, చక్రం కిందన ఒక స్పూన్ పెట్టాను, ఆ స్పూన్లోని నేను డీస్ మొక్కను ప్లేస్ చేసుకుంటాను. ఆ వీడియో కూడా మనకి షార్ట్ వీడియోలో ఉంది. మనం నెక్ యాస్టీజ్గా ఇలాగ మనం తయారు చేసుకొని ఏదైతే కాలర్ ఏదైతే ఉందో ఆ కాలర్ కూడా మనం తయారు చేసుకోవడం ఇప్పుడు చూస్తాం క్లియర్గా. ఏం లేదు, క్యాన్వాస్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం క్యాన్వాస్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం పాదవాసం. ఇప్పుడు ఏంటంటే బిగినర్స్కి చెప్పాలంటే అంటించుకున్నప్పుడు వీడియో తీయాలి, కుట్టేటప్పుడు వీడియో తీయాలి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీయాలి, చాలా తతంగం. బట్ ఏంటంటే మన వాళ్ళు చూడరు. ఇవన్నీ కూడా ఎప్పుడొకప్పుడు క్లాసు స్టార్ట్ చేసేటప్పుడు నేను మీకు అన్నీ కూడా వివరంగా చెప్తాను. అని ఫాలోవర్స్ ఉన్నా కూడా
వీడియో వైరల్ అవ్వకపోవడం అదే కొంచెం బాధాకరమైన విషయం. ఇవ్వండి, ఎప్పుడైనా సరే క్యాన్వాస్ మీరు పక్క నుంచి స్టిచ్చింగ్ చేయాలి. ఇది మీకు క్షుణ్ణంగా చూపిస్తాను. కొంచెంసేపు పోయిన తర్వాత మీకు అంతా అర్థమవుతుంది. ఈ థ్రెడ్ ఏదైతే ఉందో మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఇలా లాగితే రాకూడదు, సూది కింద ఉంటుంది అది. ఆ దారాన్ని మనం వెనక్కి పెట్టుకోవాలి. మళ్ళీ క్యాన్వాస్ పక్క నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కాలర్ తయారు చేసేటప్పుడు. మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అలా పాదం లేపాను కదా, జస్ట్ కార్నర్లో మనం అలా దారాన్ని ప్లేస్ చేసుకొని ఆ దారాన్ని ఒక్క స్టెప్ ముందుకి దాటించి కుట్టు వేసి మనం ఆ దారాన్ని లోపలికి పెట్టాలి. పెట్టేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంతా కట్ చేసేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా తిప్పాలో చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇలా వస్తుంది. స్టిచ్చింగ్ కూడా అలాగే పక్కనే చేయాలి. చూసారు కదా, ఇప్పుడు తిప్పడం చూపిస్తాను చూడండి. క్యాన్వాస్ ఎట్టయితే ఉందో అటువైపు మనం ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేసి ఇలాగ మెల్లగా ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వేలుతో తోసి మిగతా దారంతా బయటికి తీయాలి. తీస్తే మీకు పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కాలర్ని ఒకే ఒక స్టెప్లో నెక్కును ప్లస్ కింద పార్ట్ 3 లేయర్స్ ఒకే స్టిచ్చింగ్తో మనం కవర్ చేస్తూ ఎలాగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు అది మనం అది తిప్పేసుకున్నాం కదా, కాలర్ తిప్పేసుకున్న తర్వాత మనం రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇది ఏదన్నా సరే ఇదంతా కామన్. పాదవస్ కుట్టేసుకోవచ్చు, లేదంటే డబల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఒడ్డు కుట్టు కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్కకి సరిపడగా క్లాత్ తీసుకొని ఇక్కడ మనం సెంటర్ కార్డ్ పెట్టుకుందాం. నెక్కకు సరిపడా క్లాత్ తీసుకొని ఈ క్లాత్ మీద మనం కాలర్ ప్లేస్ చేస్తాం. కాలర్ ప్లేస్ చేసిన తర్వాత నెక్ ప్లేస్ చేస్తాం. యాక్చువల్లీ ఏంటి, కాలర్ మీద నెక్ అటాచ్ చేసి ఆ రెండింటిని మళ్ళీ ఈ క్లాత్ మీద మనం అటాచ్ చేస్తాం. కాబట్టి అలా కాదు, బట్ ఏంటంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల మీకు కరెక్ట్గా వస్తుంది. అటు ఇటు జరిగిపోదు, నెక్ తేడా రాదు. మెయిన్ అంటే ఇప్పుడు నెక్ మనం ఒక 30 ఇంచో లేకపోతే 1 ఇంచో మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. కానీ తీసుకున్న తర్వాత అటువైపు ఎక్కువ రావచ్చు, ఇటువైపు తక్కువ రావచ్చు. కానీ ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు రెండు వైపులా కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మీకు కుట్టేసి కటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. స్కిప్ చేస్తే స్కిప్లో వెళ్ళిపోద్ది, ఆ స్కిప్ చేసిన టైంలో వెళ్ళిపోద్ది. సో ఇలాగ దారాలన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలాగ అయితే మీకు తిప్పడం చూపించానో అదేవిధంగా కూడా మనం ఇక్కడ తిప్పేసి ఈ క్లాత్ అనేది కింద క్లాత్ అనేది అడుగు క్లాత్ అనేది లూజ్ అయిపోకుండా మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో, 2 పాయింట్లు కూడా అలా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఇచ్చి ఎండింగ్ చేసుకుంటాం. టాకా పెట్టేసుకొని, టాకా అంటే మనకి వెనక్కి ముందుకి స్టిచ్చింగ్ చేస్తే అక్కడ గట్టిగా పట్టుకొని ఉంటుంది. 11 కనుక్కుంటా షర్ట్ స్టార్ట్ చేశాను. 11:30 అవుతుంది, 23 ఎంతో అవుతుంది. ఈ విధంగా మనం కటింగ్స్ పెట్టుకోవాలి. 3 కటింగ్స్ పెట్టాను. 3 కటింగ్స్ కూడా ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. కాలర్ వేయక ముందు ఇలా ఫిల్ట్లు 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదైతే సెంటర్ కాట్ ఉందో ఆ సెంటర్ కాట్ మీద మనం ప్లేస్ చేసుకొని రెండో కాటు ఇటువైపు ఉంటుంది. రెండో కాటు మీద మనం ఇగోండి ఏదైతే షోల్డర్ కుట్టు ఏదైతే ఉందో ఆ రెండో కాటు మీద మనం ప్లేస్ చేసే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటువైపు నుంచి కూడా మనం డైరెక్ట్గా అటాచ్ చేసుకొని సెంటర్ కాట్కి మనం సరిపెట్టుకొని వచ్చేయాలి. ఒక 1/2 ఇంచి అటు ఇటు అన్నా సరే కొంచెం లాగిపెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ కూడా మనం సెంటర్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రౌండ్గా కాలర్ చుట్టూ మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం.
చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఎవరైతే కంప్లీట్గా చూసారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మన లాంగ్ వీడియోస్లో కూడా ఇంకా డీటెయిల్స్గా ఉన్నాయి కొన్ని కొన్ని. నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, బట్ ఏంటంటే ఏదో ట్రై చేస్తున్నాను. ఇంకా బెటర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా వీడియో కావాలంటే అడగండి. మన ఛానల్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వీడియోస్ కూడా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేస్తే ఈ వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అయితే ఎంతో కొంతమంది నేర్చుకుంటారు, ఎంతో కొంత. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు.